ప్రైమ్ నైన్ చెప్పిందే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. 2014 పొత్తులు ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అవుతాయనే విషయం ప్రైమ్ నైన్ చెబుతూనే ఉంది. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం తర్వాత పొత్తు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఎకనామిక్ టైమ్స్ సదస్సులో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఈసారి బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏను వీడి వెళ్లడంపై అమిత్ షా స్పందించారు. తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని మాత్రం అమిత్ షా తెలిపారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే శిరోమణి అకాలీ దళ్, రాష్ట్రీయ లోక్ దళ్ వంటి పార్టీలు తిరిగి ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమంది. పవన్ చొరవతో తెలుగుదేశాన్ని కూడా కలుపుకున్నారని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం తర్వాత ఎన్డీఏలో టీడీపీ తిరిగి చేరడంపై చర్చ మొదలైంది. టీడీపీ నేతలకు చంద్రబాబు ఎన్డీఏలో చేరక తప్పదనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. అయితే సీట్ల పంపకం గురించి చర్చలు సాగుతున్నాయని చెబుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీలో పొత్తుల రాజకీయాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడలేమని చెప్పడంతో కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి. అయితే కొత్త మిత్రులు వస్తున్నారని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జనసేనతో పాటు టీడీపీ కూడా ఎన్డీఏలోకి వచ్చిందన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. త్వరలో పొత్తుల ఎత్తులపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.